కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఈ బస్సుకి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, అందుకే ఆపేసారు. ఇప్పుడు ఆటో ఆయన లొల్లి పెట్టేసి పోయిండు, అక్కడ బైక్ వాళ్ళు కొట్టుకుంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు బ్యాక్ రాజు రోడ్ ఎక్స్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే కథ ఏంది, ఈరోజు మీరు ఏదనుకుంటే అదే అబ్బా. ఈరోజు నేను అనుకుంటున్నా, మీరేం చెప్తారో అలా చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తుంటా. ఓకే, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. యూబర్, ఓలా, ర్యాపిడో మూడిట్లో వచ్చింది. మూడిట్లో రెండు సార్లు వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. అది ఒకటే వన్ పర్సన్ అభిషేక్ అంట, ఎవరో మైవి తెలియదు. ఆర్డర్ చేస్తుండే క్యాన్సిల్ చేస్తుండే, అంటే బుకింగ్ చేసుకుంటుండే క్యాన్సిల్ చేసుకుంటుండే వాడే. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఒకసారి యూబర్లో కనెక్ట్ అయినా అప్పుడే ఆర్డర్ యాక్సెప్ట్ చేసి అప్పుడే ఫోన్ కలిపి మాట్లాడితే మీరు వస్తలేరు, లేట్ అవుతుంది అట్లా మా ఉల్టా మాట్లాడాడు. అరే నువ్వు ఆర్డర్ చేసి కనీసం 1 minute కూడా వెయిట్ చేస్తే క్యాన్సిల్ చేస్తున్నావు. నీకు అంతా ఎమర్జెన్సీ ఉంటే నువ్వు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత ఫోన్ చేయాలి ఆ రైడర్కి. ఇంటెలిజెంట్ ఫెలో. సార్ మీరు వస్తున్నారా లేదా, నాకు ఎమర్జెన్సీ ఉందని. నువ్వు ఫోన్ చెయ్యవు, ఏం చెయ్యవు, నువ్వే ఆర్డర్ చేసుకుంటావు, నువ్వే క్యాన్సిల్ చేసుకుంటావు. మేము ఏమనుకోవాలి? ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది 10 రూపాయలు. మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ చేసి మీరు క్యాన్సిల్ చేస్తున్నారంటే మీకు వ్యాలెట్లో 10 రూపాయలు మైనస్ పడుతుంది. చూసుకోండి అది ఒకసారి, ఓకేనా? ఇదే కేబుల్ బ్రిడ్జ్. మన జూబ్లీస్ నుంచి ఫ్లైఓవర్ మీదకి ఏం చేస్తే మాత్రం కేబుల్ బ్రిడ్జ్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ నైట్ టైం ఇంకా బాగా అనిపిస్తుంది. నైట్ టైం చాలాసార్లు వచ్చినా కానీ లైటింగ్ ఉన్నప్పుడు మరీ కేబుల్ బ్రిడ్జ్ క్లోజ్కి చూస్తే మంచిగా కనబడదు. లైటింగ్స్తో ఉన్నప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్ని దూరం నుంచి చూడాలా, వ్యూ అనేది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు లైటింగ్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీదకి పోయినాం అనుకో అంత ఏం ఏర్పడదు. నార్మల్ లైట్లు ఉన్నాయి కదా అన్నట్టు కనిపిస్తుంది. అదే దూరం నుంచి చూసేది మస్తు అనిపిస్తుంది. దాని మీద వేస్తారు కదా స్క్రీన్స్, అంటే స్క్రీన్సేనా అదే లైటింగ్తోనే, అది మంచిగా ఏర్పడుతుంది. దగ్గర నుంచి చూస్తే ఏమి ఏర్పడదు. ఫ్రీ లెఫ్ట్ని కూడా బ్లాక్ చేస్తారు. ఆటో కార్ కూడా తాకించుకున్నారు. కారుకి అయితే గట్టిగా రాసుకుపోయింది, నాకు తెలిసి రాసుకుపోయింది ఆల్మోస్ట్ కార్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గట్టిగానే తాకింది. అమ్మా సుల్లుగా గట్టిగానే రాసుకుపోయింది, మామూలుగా కాదు. దెబ్బ పడ్డది కారానికి. ఆటోడు ఫ్రీ బ్లాక్ చేసిండు. ఆటోడు చూసుకోలేడు, ఇంకా ఇంటికి పోయినాక చూసుకున్నప్పుడు తెలుస్తుంది అది. ముందు అయితే బండి ఆగిపోయింది, బట్ ఫుల్ భయం వేస్తుంది బండి ఎక్కడ ఆగిపోతుందో అని. ఎందుకంటే పెట్రోల్ లేదు బండిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెట్రోలే చూసుకోలేను నేను. పెట్రోల్ వేయించుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వచ్చే పెట్రోల్ ఏ బంక్ అయినా సరే వేయించుకోవాలా, లేదంటే ఎక్కడ ఆగిపోయేది లేదు. ఇంతకుముందు నడి రోడ్డు మీద బండి ఆగిపోయిందప్ప, ఖర్చు మన దాకా ఒకటేసారి ఏ మహీంద్రం అనుకున్నా. పెట్రోల్ అయినా పెట్రోల్ ఇంకా 10-20 km అయితే ట్రావెల్ చేస్తుంది బైక్. ఆయన ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు నాకు. మేబీ ఏమో వేయించుకుందాం. మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్ కి బుక్ పో. ఎవరబ్బా ఎవరు? అంకిత. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. 107. ठीक है मैडम.
ओके मैडम नहीं मैडम मैं कैमरा पे बात कर रहा हूँ सर अरे बाप रे हमको भी तकलीफ होता ऐसा बैठे तो ఎవడు యుద్ధం ఆడితే ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది बंडी बंडी आओ वो तो सही मैडम वो तो सही बात ठीक है मैडम हल्ले से जाएंगे क्या तकलीफ नहीं ఈ బస్సుకి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అందుకే ఆపేసారు లేదా ఏమైనా ప్రాబ్లం అయితే తెలియదు యాక్సిడెంట్ అయింది యాక్చువల్లీ బస్సు తాకిచ్చిండో ఏందో మనకు తెలియదు లేదా ఓవర్ స్పీడ్ వచ్చిండో తెలియదు ఏమో బస్సు ఓవర్ స్పీడ్ వచ్చిండా మళ్ళీ కార్ని తాకిచ్చి బస్సు ఓవర్టేక్ చేసిండో తెలియదు బట్ ఓవర్టేక్ చేసి మాత్రం కార్ అయితే ఆపిండు బస్సుని కార్ అయితే ముందుంది బట్ డ్యామేజ్ అయితే ఏం లేదు మేబీ నాకు తెలిసి ఓవర్టేక్ లేకపోతే ఏదైనా కట్ చేయడం అలాంటివి జరుగుతాయి కదా అలా ఏమైనా అయి ఉండొచ్చు మామూలు అయితే బండ్లు గట్టిగానే పడతారు వామ్మో గజ్జు అన్నది నాకైతే ఆపలేరు ఏమో నాకైతే నా బండి మీద ఎన్ని ఛాలెంజ్ అని ఎప్పటి వరకు అయితే చెక్ చేసుకోలేను ఆపింటే మాత్రం నా పని గోవిందా చూసుకోవాలి మనం ఛాలెంజ్ हाँ 63 मैडम थैंक यू मैडम what is your this I will subscribe you know then राजू राइड एक्सप्लोर मैडम సూపర్ అయ్యా थैंक यू मैडम ओके राइट ओके దిస్ ఏమేనా మనం పికప్ చేసుకునేది ఇవ్వరా మేడం రుక్కు మేడం అయ్యా 11 लेट हो गया क्या बहुत स्पीड से चल रहा लेट हो गया क्या बोल रहा हूँ मैडम आने में लेट हो गया क्या बोल रहा हूँ मैडम ठीक है ठीक अच्छा हाँ है मैडम गूगल पे है కారానికి వచ్చి ఆగలేదు ఊకే హారాన్ని కొడుతుండే బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారుగా గాయస్ అసలు ఎంతమంది రైడర్స్ ఉంటారంట ఇక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా బాబా ఈడికొస్తే మాత్రం చుక్కలు చూడాల పబ్లిక్ అంతే మంది ఉంటారు రైడర్స్ చాలా మంది ఉంటారు ఆ ఏరియా మొత్తం రైడర్స్ ఉన్న ఏరియానే మీకు అనిపిస్తుంది ఆ ఏరియా మొత్తం వాళ్ళే అసలు ఒక్కొక్కరు కొందరు డైరెక్ట్ మాట్లాడుకొని తీసుకుపోతారు కొందరు ఓలా కొందరు యూబర్ కొందరు రాపిడో ఎవడు యుద్ధం ఆడితే కొడుతుండే ఇంకో ఆయన దగ్గర తోస్తుంటారు నాయన ఆట వాళ్ళు అక్కడ ఆపితే ఇంకా అంతే పరిస్థితి ఆట వాళ్ళు అక్కడ ఆపకూడదు ఆట వాళ్ళు ఆపితే మాత్రం బైక్ వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది చూద్దాం जातू नहीं सर ठीक है जातू चलो जी और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है वहाँ पे रस दिख रहा ना जब भी आया था मालूम है मेरे को वहाँ जाकर ठहरने का नहीं है जो ఏం చేయాలి అమ్మా చూద్దాము వెళ్ళంగానా చూసుకోండి రాజారా చూసుకోండి ఏంది ఏమైంది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా ఎవరన్నా
అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఆటో వాళ్ళు హలో సార్ వస్తున్నా పడ్డది లే ఎట్లా పోవాలా నేను? అన్నా వస్తున్నా అన్న ఇక వస్తున్నా. ఓహో మెయిన్ స్పేస్ దగ్గర అయితే గొడవ అవుతుందో అన్నా. మీరేనా? రండి వెళ్తున్నా తీసుకొని వెళ్తా. జారాం భాయ్ జారాము కస్టమర్ ఆయన లేకే జాతాము. అమ్మ ఎందుకంత గొడవ పడుతుర్రు నాయన. ఆటోలు కూడా గొడవ పడుతుర్రు, ఆటోలు కొడుతుర్రు. ఆటో ఆయన ఏమైందని ఆడ కొట్లాడుతుర్రు? ఏమైంది? మీరు ఆటో వాళ్ళ? మూడు అదే మీరు కొట్టబట్టారు కదా బైకులకు, దానికోసం అని. అది కూడా తప్పే. సరే అదే ఏం ప్రాబ్లం ఏందా అని. ఓకే గాయస్ విన్నారు కదా, ఆటో వాళ్ళ ప్రాబ్లం ఇదే, బైక్ వాళ్ళ ప్రాబ్లం అది. ఎక్కడ ఏం కాకుండా పోతుంది. ఇప్పుడు ఆటో ఆయన లొల్లి పెట్టేసి పోయిండు, అక్కడ బైక్ వాళ్ళు కొట్టుకుంటుర్రు. ఏం చేస్తావు?